7 శనివారాల వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ముందుగా దీపారాధన చేసి దీపానికి నమస్కారం చేసుకుని మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతి పూజతో ప్రారంభిస్తాం కదా. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించి ఆ తరువాత వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతాన్ని ప్రారంభించాలి. వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం ఏ విధంగా చేయాలంటే, ముందుగా ఈ పూజకు ఒక పీఠం పెట్టుకునైనా చేసుకోవచ్చు, లేదా దేవుడు మందిరంలో అయినా చేసుకోవచ్చు. పీఠం పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని తర్వాత పసుపు గణపతిని చేసుకుని సిద్ధం చేసుకోవాలి. మనం పసుపు గణపతి పూజ షోడశోపచారాలతో చేసుకున్న తర్వాత మనం వెంకటేశ్వర స్వామి పూజను చేసుకోవాలి. ఈ వెంకటేశ్వర స్వామి పూజ సేమ్ గణపతి పూజ ఏ విధంగా చేసుకున్నామో అలాగే చేసుకోవాలి. అంటే షోడశోపచారాలతో చేసుకోవాలి. అర్ఘ్యం, పాద్యం, స్నానం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ సమర్పించాలి. అన్ని ఉపచారాలు చేసిన తర్వాత